ధాన్యం మక్కల కొనుగోళ్లకు సంబంధించి నిర్లక్ష్యం వద్దు అని చెప్పేసి నిన్న కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడినటువంటి విషయం సూచన ఆదేశించినటువంటి విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కాస్త ఆందోళనకర పరిస్థితే రైతుల్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, కొనుగోళ్లకు సంబంధించి ఇబ్బంది ఎక్కడ వస్తుంది, లారీలకు సంబంధించి ఇబ్బంది వస్తుందా, హాళ్లకు అంటే గోదాములకు సంబంధించి ఇబ్బంది వస్తుందా, ఈ టార్పాలిన్లు అందుబాటులో లేవా, అదేవిధంగా గోనె సంచులకు సంబంధించి వీటన్నిటిపైన ముఖ్యంగా కొనుగోళ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయనే దానిపై నిన్న సీఎం ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అన్న దానిపై మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏంటి మీకు కనిపిస్తున్నటువంటి సమస్యలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల విషయంలో ముందస్తుగా ఏ చర్యలు తీసుకుపోకపోవడం వల్ల రైతులకు సంబంధించినటువంటి పంట కొనుగోలులో పంట మొత్తం కూడా కళ్ళాల్లో ఎండబెట్టుకొని వర్షార్పితం అవుతున్నా కూడా ఇప్పటి వరకు సమీక్షలు నిర్వహించకపోవడం, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టకున్న చందంలాగా ఇప్పుడు వచ్చేసి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. గోడె సంచులు కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరాలు వసతుల కోసం సంబంధించినటువంటి నిధులు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడుదల చేసే వరకు వేచి చూడడం, ఆ గోడె సంచులు కుట్టడానికి డబ్బనము, తర్వాత తాడు, అవన్నిటి కోసం సంబంధించినటువంటి డబ్బుల నిధులు విడుదల చేయాల్సినటువంటిది కేబినెట్ ఇప్పటి వరకు ఆమోదించలేదనేటువంటి ఆరోపణలు రైతులు చేస్తూ ఉన్నారు. మెయిన్గా దానికి తోడుగా రైతులు ఒక రోజు వాహనాన్ని మాట్లాడుకొని మార్కెట్కు బండి తీసుకొని వస్తారు. ఆ బండి ఇమీడియట్ గా అక్కడ అన్లోడ్ కావాలా, లేకపోతే వాడికి బండి యజమాని మళ్ళీ రెండో రోజు రేటు కూడా రైతు మీద వేస్తాడు. అట్లా 3 రోజులు 4 రోజుల తరబడి ఆ మార్కెట్ కు తీసుకొచ్చినటువంటి ధాన్యం బండిని అక్కడే పెట్టుకొని బండిలోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటైంది. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మాట్లాడుకొని బాయిల్డ్ కోటాను తీసుకోవడంలో విఫలమైంది. ఆ బాయిల్డ్ కోటా తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ధాన్యం అంతా కూడా 2024-25 సంవత్సరాలకు సంబంధించిందే గోదాములలో ఉంది. దాన్ని బాయిల్డ్ కోటాగా కేంద్ర ప్రభుత్వం లేకపోతే మిగతా రాష్ట్రాలకు పంపించి ఆ మార్కెట్ ఖాళీ చేయించి ఉంటే ఇవాళ ఈ రైతులు తీసుకొచ్చినటువంటి దాన్ని అక్కడ అన్లోడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. మోర్ ఓవర్ బండి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాక్ షీట్ అంటా ఉన్నారు మేడం. ట్రాక్ షీట్ అంటే వెహికల్ కాంటా మీద పెట్టగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 బస్తాలు ఉన్న వెహికల్ కాంటా మీద పెట్టగానే 5 కిలోల గోధుమలు, జొన్నలు, 5 కిలోల బియ్యము, ఇట్లా రైసు ఏవైనా కూడా కట్ చేస్తా ఉన్నారు. ఒక 5 కిలోలు కాంటా మీద పెట్టగానే ఎందుకు కట్ చేస్తున్నారు? కోత 5 కిలోలు ఇక్కడ అయిపోయిన తర్వాత రైతు ప్రైవేట్ గా చెక్ చేసుకొని వచ్చిండు. డైరెక్ట్ గా మార్కెట్కి వెళ్ళేసరికి మార్కెట్ లో బస్తా ఫిలప్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఫిలప్ చేసినప్పుడు మళ్ళా 5 కిలోల కోత, 3 నుంచి 10 కిలోల మైనస్ వీళ్ళు వేస్తా ఉన్నారు. రైతుకి ఎంత అన్యాయం అండి. ఒక 1000 బస్తాలు తీసుకొచ్చిన రైతుకు దాదాపు 750 బస్తాలు మాత్రమే కౌంట్ లోకి వచ్చింది. ఇక ఇంత పెద్ద ఎత్తున రైతును ద్రోహం చేస్తుంటే, మోసం చేస్తుంటే రైతు ఎట్లా పంట పండిస్తాడు, ఎట్లా మార్కెట్కి తీసుకొస్తాడు? ఇంకో విచిత్రమైనటువంటి విషయం, ఆదిలాబాద్ మార్కెట్లో నా సొంతం, నేను మొన్న 3 రోజుల క్రితం పోయి వచ్చిన, జొన్నలు తీసుకొచ్చిన తర్వాత లేకపోతే వడ్లు తీసుకొచ్చిన తర్వాత ఆ వడ్లని చెన్నీ చేయాలి. చెన్నీ అంటే జల్లెడ పట్టాల, మళ్ళీ తడి ఉండకూడదు, మాయిశ్చర్ ఉండకూడదు. ఇవన్నీ ఎండబెట్టుకొని రావాలంటే అకాల వర్షాలు. ఈ అకాల వర్షాల వల్ల రైతు నానా ఇబ్బందులు పడతా ఉన్నాడు. ప్రభుత్వం టార్పైన్ కవర్లు ఇవ్వడంలో కానీ, త్వరితగతిన మార్కెట్లు ఓపెన్ చేసి కొనుగోలు కేంద్రాలకు అధికారులను పంపడం కానీ, దేంట్లో కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ రైతులు కంటతడి పెట్టుకుంటా ఉన్నారు. గోనె సంచులు, గనీ బ్యాగ్స్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తెప్పించిండు. ఇప్పుడు ఆ గనీ బ్యాగుల మీద కూడా ఒక్కొక్క బ్యాగుకు 10 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ అమాలి కూలీలది 20 రూపాయలు, డబ్బునం వేసి ఇచ్చినందుకు 5 రూపాయలు. ఇట్లా రైతుని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రైతు మీద భారం పడతా ఉన్నది. ప్రభుత్వమేమో ధాన్యంలో కోత విధిస్తుంది, అమాలీల కోత రైతుల మీద వేస్తా ఉన్నారు, డబనం కోత రైతుల మీద వేస్తా ఉన్నారు. దత్తాత్రేయ గారు, ఇప్పుడేనే కాదు, రైతులు ఎప్పుడు ధాన్యం అమ్ముకుందామని వెళ్దామన్నా కూడా అక్కడ ఇటువంటి ఈ కూలీలకు సంబంధించి కావచ్చు, లారీలో ఎక్కిచ్చేటువంటి టైంలో కూడా గతంలో నేను 2-3 సార్లు వెళ్ళాను. ఆ టైంలో కూడా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చిన వాళ్ళవే ముందెక్కించుకోవడము, ఆ తర్వాత అటువంటివి, అది రైతులు పడుతున్న వాటిల్లో ఇవి రెగ్యులర్గా పడుతున్న ఇబ్బందులే. రెగ్యులర్ గా ఇబ్బంది ఉంది, ఇబ్బంది పడట్లేదు కానీ అది రెగ్యులర్ గా జరుగుతోంది ఆ ఇబ్బంది. జోష్ట మేడం, మీరు అన్నట్టుగా వాస్తవానికి ఒక రైతుకు ఇంకొక రైతుకు మధ్య పంట కోతకు ఒక 5 నుంచి 10 రోజుల గ్యాప్ ఉంటుంది. ఇవాళ మొదట కోసినటువంటి రైతుది మొదట ప్రభుత్వం కొనడం ప్రారంభిస్తే ఎర్లీగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా, మార్కెట్ యార్డ్లలో ధాన్యం కొనుగోలు ఇమీడియట్ గా ప్రారంభించాలా. నువ్వు
మొత్తం వచ్చేసిన తర్వాత చెడగొట్టు ఆనలు అంటారు. ఇప్పుడు ఈ వర్షాలను చెడగొట్టు ఆనలు అంటారు, ఎండాకాలంలో వచ్చే వానాలని. ఈ చెడగొట్టు ఆనలు వచ్చేదాకా నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఏదో ఎండాకాలం ఉన్నప్పుడు ఏప్రిల్ బిగినింగ్ లోనే నువ్వు ఎందుకు పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తలేవు? వాటికి సంబంధించిన ఏర్పాట్ల కోసం నిధులు ఎందుకు విడుదల చేస్తలేవు? వాటి కోసం సమీక్షలు ఎందుకు పెడతలేవు? ఓకే, ఎంత పంట దిగుబడి వచ్చిందో ఎందుకు ఇప్పటి వరకు ప్రకటిస్తలేవు? వాటికి సమాధానం డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రతినిధి నుంచి తీసుకుందాము. శ్రీవర్ధన్ గారు, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ముందుగా వెంకట్ నాయక్ గారు, రెండు ఒకేసారి మాట్లాడుతున్నారు మీరు. శ్రీవర్ధన్ గారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో గత ప్రభుత్వాన్ని భిన్నంగా నేను రైతులను ఆదుకుంటా అని చెప్పేసి మరి రైతు బంధు నుంచి మొదలు పెట్టుకుంటే సన్న బియ్యాలకు మేము అదనంగా ఇస్తానంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒకటి. రెండు, ఈ యొక్క వరి ధాన్యం కొనుగోళ్లు, అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించిన కొనుగోళ్లు ఇవాళ రాష్ట్రంలో రైతులు నిజంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బహుశా మరి ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినందుకు నిన్న దాని మీద సమీక్ష చేసి డైరెక్షన్స్ ఇచ్చారేమో తెలియదు. 30వ తారీఖు రోజు, ఏప్రిల్ 30వ తారీఖు రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో కలిసి భువనగిరి జిల్లాలో అయితే ఒక మండలంలో, అస్నాపూర్ అనే మండల కేంద్రానికి పోయాం 30వ తారీఖు. అంటే ఇప్పటికి ఎన్ని రోజులైంది? 12 రోజులైంది. సో 30వ తారీఖు పోయినప్పుడు అక్కడ రైతులు ధాన్యం తీసుకొని వచ్చి 15 రోజుల నుంచి అక్కడ ఆ యొక్క కొనుగోలు సెంటర్లో అక్కడ ఉన్నటువంటి రైతులు వేచి చూస్తా ఉన్నారు. సో కొందరు 15 రోజులు ఉన్నారు, కొందరు 10 రోజులు ఉన్నారు, కొందరు 8 రోజులు ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. సో ఇలా అంటే ఇది యొక్క కొనుగోళ్లు ప్రారంభం చేయాల్సింది ఏంటంటే దాదాపు 25 రోజుల ముందు నుంచి, నెల రోజుల ముందు నుంచి ప్రారంభం చేయాలి. కానీ ప్రారంభం చేయక కారణంగా సో రైతులు పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి సరైనటువంటి మౌలికమైనటువంటి వసతి లేని కారణంగా ఇవాళ రైతులు అక్కడికి వచ్చి చూస్తే ఆ యొక్క సెంటరు ఎంత ఇబ్బందికరంగా దారుణంగా ఉందంటే అది ఒక అడవిలాగా ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టారు. సో అక్కడ కనీసం మంచినీళ్ళ వ్యవస్థ కూడా లేదు. పోనీ రైతు ఇట్లా నిలబడదాము నీడ కంటే కూడా నీడ నిలబడేటటువంటి వ్యవస్థ కూడా అక్కడ లేదు. సో దాన్ని అంతా చూడాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలా చెప్తున్నాం అందరం కూడా రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటున్నప్పుడు ఆ మౌలికమైనటువంటి వస్తువులు ఏతున్నాయో అది గన్ని బ్యాగులు కావచ్చు, లేకపోతే టర్బల్లు కావచ్చు, లేకపోతే అక్కడ రైతు కోసం కనీసం మంచినీటి ఇచ్చేటువంటి వ్యవస్థ కూడా చేయడం ఇవాళ ప్రభుత్వాలు వైఫల్యం చెందింది. ఇది ఒక అంశం అయితే, రెండు, కొనుగోలుకి ఏదైతే ఉందో దీన్ని బండ్లు లేవని చెప్పేసి, వెహికల్స్ లేవని చెప్పేసి అక్కడ మరి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, చిన్న చిన్న రైతులు వచ్చిన సో పంట పండించి 3 నెలలు కష్టం చేసి వానకు ఎండకు నాని వచ్చిన తర్వాత మధ్యలో 2 సార్లు వర్షాలు వచ్చినాయి. సో వర్షాలు వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి వీళ్ళ దగ్గర ఏ వ్యవస్థ లేదు. సో ధాన్యం ఎప్పుడైతే అదేది నానిందో 2 సార్లు, సో క్వాలిటీ వెళ్ళిపోతుంది. సో క్వాలిటీ వెళ్ళిపోయిన తర్వాత దానికి ధర రాదు, లేకపోతే ఆ సెంటర్లో వాడు కొనుక్కోడు. సో మరి ఆ రైతు ఎక్కడ పోవాల్సి వస్తుంది అంటే ఇలా దీనమైనటువంటి ఒక స్థితిలో ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలా కేంద్రం ఇంత ముందుకే పేపర్లు రాయించుకున్నారు. మా యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో కేంద్రం 40 లక్షల టన్నులు కొనుక్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. 40 లక్షల టన్నులు కేంద్రం ఇలా ఆ యొక్క ధాన్యం కొనుగోడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఫాస్ట్ గా చేస్తలేరు? సో ఇక్కడ ప్రభుత్వాలు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కొనడం తగ్గిస్తే ఇది ప్రైవేట్ వ్యవస్థలకు వెళ్ళిపోతాయి. సో అక్కడ తక్కువగా అమ్ముకొని పోతారు అని చెప్పేసి ఒక దళారీ వ్యవస్థ ఏదైతుందో ఈ దళారీ వ్యవస్థను కాపాడకుండా, దళారులను కాపాడకుండా రైతులను కాపాడడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడినరో నిజంగా కూడా దాన్ని మరి ఈ రోజు నుంచి అయినా, అంటే ఫస్ట్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలకు వెళ్ళండి. అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు, ఇలా ప్రతిపక్షంగా మేము ఏం ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలను సరి చేసుకుంటూ సో రైతుల పక్షాన నిలబడి ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకు అండగా నిలబడాలి. అదే విధంగా సన్న బియ్యానికి, సన్న ఓట్లకు ఇవాళ 500 రూపాయలు ఇస్తుంటున్నారు. అది వెంటనే కలిపి రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలా రైతులకు ఇచ్చినాక ఎప్పుడో 15 రోజులకో, నెలకో, 2 నెలలకో, 3 నెలలకో వచ్చేటట్టు కాకుండా వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మొక్కజొన్న విషయంలో చాలా దారుణంగా ఉంది. మరి ఈ యొక్క మొక్కజొన్నలో కొనుగోలు అయితే సరైనటువంటి వ్యవస్థ లేదు. ఎందుకంటే మరి అది ఇవాళ రైతులు అన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. రెండోది ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నారు, కేంద్రం సహకారం ఇస్తున్నా ధాన్యం కొనుగోలు కావచ్చు,
ఇస్తున్నప్పుడు కేంద్రం ఇచ్చేదాని గురించి ధాన్యం చెప్పరు. కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అంటే మీరు సాఫీగా కొంటోంది మీరు ఎందుకు పంపట్లేదు అంటున్నారు కానీ ఆ ఇబ్బందికర పరిస్థితి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఇది కొత్త కాదు మీరు కొన్నాక వాళ్ళు పంపకపోవడం మీరు రసీదులు ఇచ్చాక రైతులకు చెల్లించకపోవడం అన్నటువంటి సిచ్యువేషనే ఉండదు. ఎందుకంటే ఇవి రైతులకు రాగానే లారీ ఎక్కివ్వగానే వాళ్ళకి రసీదు చించేమి ఇవ్వరండి. ఆ తర్వాత గోదాంకి వెళ్ళాలి, వాళ్ళకి ఆ స్టిక్కరింగ్ జరగాలి, అవన్నీ అయిన తర్వాతే వాళ్ళకి ఆ రసీదు ఇస్తారు. సో అక్కడ మీ దగ్గర నుండి మీ దగ్గర నుండి రాకుండా వీళ్ళకి ఇచ్చే పరిస్థితే లేదు. తీసుకుంటా వెంకట నాయక్ గారు, మీకు చాలా టైం ఉంటది ఎందుకంటే అధికార పక్షం కదా, ఇద్దరికి సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రైతుల విషయంలో మేమే ప్రతి ధాన్యం గింజను కొంటున్నామని చెప్పేసి క్లైమింగ్లు చేస్తారు. మళ్ళీ ఏదైనా తేడా వచ్చినప్పుడు కేంద్రం మాకు సహకరిస్తుంది లేదని చెప్పేసి కేంద్రం మీద నెపం నెప్తారు. సో అట్లా కాకుండా ఏదైతే చేస్తుందో కేంద్రం ఇచ్చే సహకారాన్ని కూడా చెప్పాలి కదా, అది చెప్పరు. ఎప్పుడైతే మిస్ఫైర్ అయినప్పుడు కేంద్రం మమ్మల్ని మేము అడిగినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదని చెప్పేసి కేంద్రం చేస్తున్నారు. అట్లాంటివి రైతుల వద్ద రాజకీయాలు వద్దు. సో రైతులకు మనం అందరం కూడా కలిసి మంచి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే దత్తాత్రేయ గారు, మీరు ఒక లైన్ లో మీరు ఏం మాట్లాడాలనుకున్న ఒక లైన్ లో చెప్పండి. నేనేమంటున్నా, శ్రీవర్ధన్ అన్న గారు ఇంత బాగా రైతుల గురించి బాధపడుతున్నాడు, సంతోషమే. కానీ నేనేమంటున్నా అంటే బాయిల్డ్ కోట శ్రీవర్ధన్ అన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2024-25 సంవత్సరంలో 30 లక్షల టన్నులకు అంగీకరించినటువంటి కేంద్ర ప్రభుత్వము 2026-27 ఎందుకన్నా మరి 20 లక్షలకి అంగీకరించింది? 10 లక్షల టన్నులు కొనడానికి ఎందుకు మొండి చేయి చూపించింది? ఇవ్వలేదు కదా, సప్లై చేయలేదు. అరే ముత్తకుమార్ రెడ్డి గారు 40 లక్షలకు 2 సార్లు వెంకట సమాధానం చెప్పాలి. వెంకట నాయక్ గారు ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు చర్యలు మీరు తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఈ పరిస్థితి ఉన్నది. ఒకటి, గోదాములకు సంబంధించి ఇబ్బంది క్లియర్గా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇప్పుడు ఈవెన్ చెప్పడం కూడా నిన్న సీఎం గారు కలెక్టర్స్ని ఏమని ఆదేశించారు, ఈవెన్ ఫంక్షన్ హాల్స్ లాంటివి కూడా తీసుకొనైనా పెట్టండి అంటే ప్లేస్ లేకపోవడం వల్లే కదా. ఒకవైపు రైతులు వచ్చి అక్కడ పడిగాపులు కాస్తూ ఉంటారు, వెహికల్ బిల్లులు కట్టుకుంటూ ఉండాలి, అనుకోకుండా వచ్చిన వర్షాలతో ధాన్యం తడిసిపోతుంటుంది, వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి, సరైన రేటు రాదు. ఏంటి మీరు ముందస్తుగా వీటికి ఇవన్నీ అంచనా వేయలేకపోయారా, లేకపోతే ఎందుకు ఇబ్బంది? మేడం ఒకటి దత్తన్న నుంచి స్టార్ట్ చేసి శ్రీవర్ధన్ రెడ్డి గారి దగ్గర ఆగుతాను నేను. ఆగండి దత్తన్న, ఒక విషయం నేను స్ట్రైట్ గా ఏమడుగుతున్నా అంటే, అసెంబ్లీ సాక్షిగా ధాన్యం కొనుగోలు చేయడానికి మనం కార్పొరేట్ సంస్థ నడిపిస్తలేము, ఇది ప్రభుత్వం అని చెప్పిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అంటే గతంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈరోజు ఎలాగైనా ధాన్యం కొనుగోలు చేయాలి, కొనుగోలులో కనుక ఎక్కడ లోపాలు జరిగితే మాత్రం కలెక్టర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు కి తేడా ఉన్న విషయాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి అడుగుతున్నా మేడం ప్రధానంగా, సరే ధాన్యం కొనుగోలు విషయంలో ప్రాంతాల వారిగా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమంది ఫిబ్రవరిలోనే రబీ పంటను స్టార్ట్ చేస్తారు, కొంతమంది మార్చిలో స్టార్ట్ చేస్తారు, కొంతమంది కొంచెం ఇంకా ముందు వెనక, కొంతమంది జనవరిలోనే స్టార్ట్ చేస్తారు. ప్రాంతాల వారిగా దట్టు ఏంటంటే కెనాల్ సిస్టమ్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతాలు కొంచెం జల్దీగా స్టార్ట్ చేసుకుంటాయి, ఎందుకంటే ఎండాకాలంలో కెనాల్లో ఎక్కువగా ప్రవహించదని చెప్పి. కొంతమంది బావుల దగ్గరికి, బోర్ల దగ్గరికి, చెరువుల దగ్గరికి ఆధారపడి ఉన్న వాళ్ళు కొంచెం లేట్ గానే స్టార్ట్ చేస్తారు. ఇలాంటి సినారియాల వల్ల కొంతవరకు ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకు ఉన్న డిఫరెన్సెస్ చెప్తున్నా మేడం. సన్న బియ్యం పండించే విషయం మీద ఎంకరేజ్ చేసుకుంటూ వరేస్తే ఊరి అన్న వాళ్ళ నుంచి వరేస్తే కూడా ప్రాపర్ వ్యవహారం సస్టైనబుల్ వేలో చూపించుకోవచ్చు అని చెప్పి సన్నవడ్లను బోనస్ ఇస్తూనే ఆ సన్నవడ్లను రైస్ మిల్లులు కొని అదే సన్నవడ్లను ఈ రోజు మనకు సన్న బియ్యం రూపంలో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. అది కూడా రేషన్ కార్డులను సంపూర్ణంగా ఇచ్చిస్తున్నాం, అంటే ఒక సస్టైనబుల్ వేలో దీన్ని తీసుకెళ్తున్నాం కాబట్టి మేము సీరియస్గా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విషయానికి వచ్చినప్పుడు మేడం, సాధారణంగా ఒక మాట చెప్తున్నాను మేడం, ఈ కాలంలో షార్ట్ టైంలో జల్దీ పంటే పంట ఏదైనా ఉంటే అది మొక్కజొన్న జల్దీ పండుతుంది మేడం. ఎందుకు పండుతుంది అంటే ఈ రబీ సీజన్ లో లాంగ్ ఒకసారి ఖరీఫ్ లో వరి వేసిన తర్వాత జనవరికో ఫిబ్రవరికో కోతకు అయినప్పుడు ఈ 2 నెలల కాలంలోనే జల్దీ కంప్లీట్ అయ్యే పంట మొక్కజొన్న. కాబట్టి మొక్కజొన్న ఈ సంవత్సరం బాగా పండింది, కానీ కొనుగోలు చేసే విషయంలో మాత్రం 25% కంటే ఎక్కువ కొనమని చెప్పి కేంద్రం కొర్రీలు వేసుకుంటూ కూర్చున్నది. ఎందుకు కొర్రీలు వేసుకుంటూ కూర్చున్నది అంటే మాకు సంబంధం లేదు, మీరు కొంటే కొనండి లేకపోతే లేదని చెప్పి మొక్కజొన్న కానీ జొన్న కానీ దాని మీద రైతుల మీద హుకుం జారీ చేసిన సందర్భాలు ఉండే. కానీ ఎటువంటి శేష విషయాలు లేకుండా రైతులను దళారుల చేత ఇబ్బంది పడలేకుండా, ఇందాక దత్తన్న చెప్పిన ఇనిషియల్ స్టేజ్ లో మాటలు ఏదైతే ఉందో దళారీ వ్యవస్థ చేసే వ్యవస్థ అది. దళారీ వ్యవస్థ కోతల రూపంలోనో మిగతా రూపంలోనో రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళ లాభాల కోసం ఎంతకైనా దిగజారుతుంది. కాబట్టి ఈ దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేయొద్దని చెప్పి కారణం చేత ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారి చేత ఎప్పటికప్పుడు దాన్ని ఛానలైజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ మొక్కజొన్నలను ఎంత వీలైతే అంత
ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంటుంది. దానికోసం మహా అయితే ఇంకో 2,000 కోట్ల బడ్జెట్ కూడా మనం కేటాయించడానికి సిద్ధం ఉందామని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం ఉండే. అది ప్రధానమైన వార్తల్లో కూడా వచ్చినాయి. అది దానికి సాక్ష్యాలు కూడా నేను కూడా ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నా. కళ్ళ దగ్గరికి పోదామంటే మనం పోదాం. కానీ నేను ఏమంటున్నా అంటే మేడం, ఐకేపీ సెంటర్ అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంటారు. ఐకేపీ సెంటర్ ఎట్లుంటుంది అంటే కొంతమంది రైతులు ఏది మాయిశ్చర్ని ఏది తీయాలి, మంచి రేట్ రావాలనుకున్నప్పుడు కొంతమంది లేట్గా అమ్ముతారు, కొంతమంది డైరెక్ట్ రైస్ మిల్లులకు డైరెక్ట్ తీసుకుపోతారు, ఏది మిల్లులు దగ్గర డైరెక్ట్ తీసుకుపోతారు. ఇలా కొన్ని చాలా ఏది వైవిధ్యమైన వ్యవహారాలు ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే మారుతాయి. అయినా సరే వాటిని కారణంగా చూపకుండా కలెక్టర్ గారు ఏది డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బంది చేయకూడదని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా మద్దతు ధర విషయంలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాము. ఈ పండించిన పంటలు ఏదైతే ఇప్పుడు కొనుగోళ్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు రైతుల దగ్గర నుండి కొనుగోళ్లు చేయకపోవడం వల్లే కదా పడిగాపులు కాసేది. ఆల్రెడీ అంటే ఈసారి తగ్గించారు 20 లక్షల బాయిల్ రైస్కు సంబంధించే కొనుగోలు. అంటే ఆల్రెడీ మీరు లేఖలు రాయడం, 2-3 సార్లు వెళ్ళి కలవడం, మరో 14 లక్షలకు సంబంధించి ఆమోదం, అంటే ఓవరాల్గా 34 లక్షల టన్నులు అంతేనా? సో వాటికి సంబంధించిన వ్యవహారంలో ఎందుకు ఆలస్యం? లారీలకు సంబంధించిన ఇష్యూ ఉంది, వర్షం వస్తే తడిస్తే కప్పుకోవడానికి లేని టార్పాల్ నీళ్ళ ఇష్యూ ఉంది. ఇవి కదా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందుల గురించి ప్రస్తావన. ఈవెన్ నిన్న సీఎం సార్ కూడా ఇటువంటి వాటికి అటెంప్ట్ అయితే కలెక్టర్ల పైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మీకు ఇక్కడ చెప్పండి. జ్యోత్స్న గారు, నేనేమంటున్నా, కేవలం ఈ పంట కొనుగోలు వ్యవహారం మాత్రమే కాదు జ్యోత్స్న గారు, కేంద్రం నుంచి ఏ ప్రపోజల్ పెట్టినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అండి, ఏది గతంలో ఖరీఫ్ సీజన్ కి యూరియా బస్తాలకు సంబంధించింది 12 లక్షల మెట్రిక్ టన్నులను ఇక్కడ నుంచి ప్రపోజల్ పెట్టాము. ముఖ్య మూలికి 8 లక్షల టన్నులు కూడా ఇవ్వలేదు వాళ్ళు. అప్పుడు యూరియా కోత ఇక్కడ ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ప్రశ్నించాలా వీళ్ళని ప్రశ్నించాలన్నప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద పడి ప్రశ్నిస్తే అయిపోతుంది, చేతులు దులుపుకుంటే యూరియాకు సంబంధించి అది పూర్తి స్థాయిలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటది వెంకట్ నాయక్ గారు. ఎందుకంటే మీరు ఎస్టిమేషన్ సరిగా పంపలేదని వాళ్ళు, యుద్ధం జరుగుతుందని వాళ్ళ తక్కువ వచ్చిందని వీళ్ళు. సో ఇటువంటి ఈక్వేషన్స్ జరిగాయి. జ్యోత్స్న గారు, నేనేమంటున్నా, మనం ఒక ప్రపోజల్ పెడతాం కేంద్రానికి. ఇప్పుడు బాయిల్ రైస్ విషయంలో దత్తన చెప్పిన వ్యవహారాన్ని కూడా అదే కోణంలో చూస్తారు. మనం ఒక ప్రపోజల్ పెడతాం, ఇక్కడ అవసరాలు తగ్గట్టు వాళ్ళు మనకు చేయరు. వాళ్ళకి ఇష్టం వస్తే ఎంత ఇష్టం వస్తే అంత చేస్తారు, దాన్ని మళ్ళీ ఇక్కడ రాజకీయం చేస్తారు. ఇది చేస్తలేదు అది చేస్తలేదు అని చెప్పి రాజకీయం చేస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉన్న విధులను కూడా నిర్వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేయడం ఏదైతే ఉందో, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ వికసిత్ భారత్ అని పేరు చెప్పుకునే దాంట్లో రైతులకు సబ్సిడీ. వెంకట్ నాయక్ గారు గతంలో 30 లక్షల టన్నుల సంబంధించి కేంద్రం తీసుకుంటా అని చెప్పింది. మొన్నటిసారి 20 లక్షల టన్నులే అంటే ఆల్రెడీ మీరు ఫైట్ చేశారు. మరో 14 లక్షల టన్నులకు సంబంధించి కూడా తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు ఆల్రెడీ మీకు లేఖ వచ్చింది. అంటే గతంలో కన్నా ఒక 4 లక్షల టన్నులు కూడా ఎక్కువనే కొంటామని చెప్పినటువంటి లేఖ మీకు అందింది కదా, లేదా? ఏ విషయంలో? ఇది మొక్కజొన్న విషయంలో అంటున్నారా లేకపోతే అంటున్నారా? మేడం, నేనేమంటున్నా, ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినంత చేస్తూనే ఉంది. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి అని చెప్పి కలెక్టర్లకు హుకుం జారీ చేసిన సందర్భం ఉండే. నేను అదే కేంద్ర ప్రభుత్వం ఒకటి నేను అడుగుతున్నా, 25% మాత్రమే కొనాలి మొక్కజొన్న అని చెప్పి ఎందుకు దాన్ని అబ్స్టైన్ చేసింది అనే విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెంకట్ నాయక్ గారు, ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నేను రైతును వెళ్ళాను, అక్కడ నాకు ఇబ్బంది ఉంది, నా ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తలేదు, నా లోడ్ దగ్గర నేను తీసుకెళ్ళినటువంటి వెహికల్లోనే ఉంటుంది, మళ్ళీ నాకు ఛార్జెస్ పడతాయి, మీరు సేకరిద్దామంటే అక్కడ గోదాములు ఖాళీ లేవు, ఎక్కడ పెడతారు? సో దానికోసం ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఇప్పుడు ముందుకు వస్తోంది. ఈ లోపు వర్షం వచ్చింది అనుకో, నా ధాన్యం అక్కడ రైతులు పడుతున్న ఇబ్బంది మాకు కనిపించేది ఎక్కడ కనిపిస్తుంది? ఫీల్డ్ లో, క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బంది ఉన్నదని ఇక్కడ కొనుక్కోవడం లెక్క అక్కడ దాకా ఇంకా రైతులు రాలా. వచ్చిన తర్వాత ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలన్న క్వశ్చన్ దగ్గరే ఉన్నాం. ఇప్పుడు జ్యోత్స్న గారు మిత్రుడు చెప్పలేదు కానీ నేను ఒక విషయం ఏమంటున్నానంటే, కేంద్రం ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ మీకు ఒక 1 minute టైం ఉంటది. చెప్పండి శ్రీవర్ధన్ గారు, 30 seconds లో చెప్పండి ఏం చెప్పాలి. ఇప్పుడు మేడం నేను ఏమంటున్నా, ఉంటుంది వాటాల మీద ఒక డిస్కషన్ డిబేట్, ఓకే వాళ్ళు చెప్పండి. మీరు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు. ఇవాళ ఐకేపీ సెంటర్లు, కొనుగోలు సెంటర్లలో అక్కడ మౌలికమైన వ్యవస్థను చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? ఇవాళ కేంద్రము ఎంఎస్పి రేటుని పెంచింది. 2014లో 1340 రూపాయలు ఉన్నటువంటి వరి ధాన్యానికి ఇలా 2300 రూపాయలు పెట్టి కొనుక్కుంటుంది కేంద్రం. ఇలా పండించేటువంటి పంటలో
60% రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసుకుంటాయి, మిగతావంతా కూడా వాళ్ళ అవసరాల కొరకు వాడుకుంటున్న రైతులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఈ సింపుల్ విషయంలో నేను నీకు ఒకటి చెప్పిన, భువనగిరి జిల్లాలో అక్కడ పోయినట్టు దాంట్లో ఒక విజువల్ చూడండి, ఒక అడవిలో ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టారు. కనీసం అంటే నీడ కూడా లేనటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఎందుకు ఐకేపీ సెంటర్లను మనం అప్గ్రేడ్ చేసుకోలేకపోతున్నాం? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దొందు మేడం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా కొరత రాకుండా ఉండడానికి సీజన్ లో అక్టోబర్ లో కొంటే అక్టోబర్ లో సీజన్ స్టార్ట్ అయితే మనం దానికి 2 నెలల ముందే కేంద్రం నుంచి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకొని మనం గోదాములలో పెట్టుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే వీళ్ళు అట్లా చేయాలి కదా. ఫైనల్ గా వెంకట్ నాయక్ గారు ఇక్కడ ఒకటే అండి, రైతులకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఐకేపీ సెంటర్స్ లో ఉంది కాబట్టి ఆ మౌలిక వసతులు కల్పించాలనే కోరేది. ఈవెన్ నిన్న సీఎం సార్ కూడా చెప్పింది అదే, దాన్ని కవర్ చేయాల్సింది ఏం లేదు. సో చూద్దాం, ఇప్పుడు సీఎం గారే గట్టిగా చెప్పిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. వెంకట్ నాయక్ గారు, శ్రీవర్ధన్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.